పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే మేడారం మెరిసేలా జాతర మురిసేలా. సో మేడారం అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సుమారు 251 కోట్లతో శాశ్వతంగా అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. సో రాతి కట్టడాలుగా వనదేవతల గద్దెలు, ఆదివాసీ చరిత్రను తెలిపేలా వేల చిహ్నాలను కూడా రూపొందిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే పగడిద్దరాజు గోవిందరాజుల నూతన గద్దెల ఇదొకటి. సో నూతన గద్దెల్లో ఇదొకటి. అలాగే పూర్తిగా మేడారం గద్దెల ప్రాంగణాన్ని మనం ఇమేజ్లో చూసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే వచ్చింది. సో ఇటీవల సుమారు 2.5 సంవత్సరాల నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. సో ఇటీవల కొత్త సిట్ బృందాన్ని అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో అందులో భాగంగా కొన్ని అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడానికి సిట్ రెడీ అయినట్టే తెలుస్తుంది. సో కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావును విచారించే యోచనలో కూడా ఉన్నట్టే తెలుస్తుంది. సో అంతేకాకుండా అంతిమ లబ్ధిదారులను గుర్తించే పనిలో దర్యాప్తు బృందం ప్రభాకర్ రావు పునర్నియామక ప్రక్రియపై కూడా లోతుగా ఆరా తీసే విచారణ అయితే ఇక్కడ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి. అధికారుల పనితీరు మరింత మెరుగవలసిందే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ కూడా హెచ్చరించారు. సో సమన్వయ సమర్థతతో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ విజయం సాధిస్తాము అంటూ కూడా ఆ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని విజయం సాధ్యమే అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదు, ప్రభుత్వ కార్యాలయాలకి షిఫ్ట్ అయిపోవాలి అంటూ కూడా సూచనలు చేశారు. కేంద్ర ప్రయోజిత పథకాల నిధులను సద్వినియోగం చేసుకోవాలి అంటూ కూడా సూచనలు చేశారు. బంగ్లాదేశ్ పై భారత్ లో ఆగ్రహం. ఢిల్లీలోని బాంగ్లా హై కమిషన్ ఎదుట విహెచ్పి ధర్నా చేసింది. సో బారికేడ్లను ధ్వంసం చేసిన బజరంగ్ దళ్ కోల్కతాలోనూ ఇవే నిరసనలు కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. సో ఇందులో సర్పంచ్లో 86.4% ఎస్సీ ఎస్టీ బీసీలే స్థానాలు దక్కించుకున్నట్టు కూడా తెలుస్తుంది. జనరల్ అభ్యర్థులు 13.6 మంది, పాలకుల్లో యువతే అత్యధికంగా ఉన్నారు. సో రిజర్వ్డ్ స్థానాల కంటే అధికంగా 166 చోట్ల మహిళలు విజయం సాధించినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షకు సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తుంది. పనితీరు మారాలి, అధికారులంతా జవాబుదారీతనంతో పనిచేయాలి, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ కూడా స్పష్టం చేశారు. సో ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని సూచనలు ఇవి. సో అధికారుల పనితీరును ప్రతి 3 నెలలకోసారి స్వయంగా సీఎం నేనే సమీక్షిస్తాను అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. జనవరి 31 నుంచి కాగితాల ఫైల్ వద్దు, అన్ని ఈ ఫైలింగ్ లోనే ఉండాలి అంటూ కూడా సూచనలు చేశారు. అప్పటికల్లా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి అంటూ కూడా స్పష్టం చేశారు. అద్దె భవనాలకు చీటీ కార్యాలయాలన్నీ ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో నల్గొండలో సర్పంచ్ల సన్మాన సభలో కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. నదీ జలాల అన్యాయంపై నల్గొండ నుంచే పోరు మొదలు పెడదాం అంటూ కూడా జనాలకు పిలుపునిచ్చారు ఆయన. సో పాలమూరు ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోంది, సో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుంది అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. సో కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో దమ్ము ఉంటే పరిషత్ సహకార ఎన్నికలు నిర్వహించి చూపించండి అంటూ కూడా అధికార పార్టీకి సవాల్ విసిరారు ఆయన. ఇక బీజేపీ తరపు నుంచి కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పై కొన్ని విమర్శలు ఇక్కడ ఉన్నాయి. సో 2 పార్టీలు అబద్ధాలు చెబుతున్నాయి అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన కొన్ని కామెంట్స్ ఇవి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగునీటి రంగానికి అన్యాయం జరిగింది అంటూ ఆయన చెప్పారు. ఇక 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి ఏది లేదు, అంతా శూన్యం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక చూసుకుంటే పద్మాలయ పాత జ్ఞాపకమా, హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు ఇవి. సో ఆయన అలవాట్లు అందరికీ ఉండవు అంటూ కూడా కామెంట్ చేశారు. అంతేకాకుండా పాలమూరుపై ఖర్చు చేసిన 7,000 కోట్లకు నేను లెక్క చెబుతాను, బీఆర్ఎస్ ఖర్చు చేసిన 1.83 లక్షల కోట్లకు లెక్క చెప్పాలి, అవి ఎక్కడికి పోయాయి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా ఎలా హోదా కల్పిస్తారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. పెట్టుబడులు వస్తుండడంతో కేసీఆర్ కు భయం పట్టుకుంది, తోలు ఒలిస్తామంటే ఇక్కడెవరు చూసుకుంటూ ఖాళీగా కూర్చోలేరు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు.
యెస్. హీరోయిన్‌లు డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలి అంటూ గూడా ఇటీవల ఒక సినీ ఈవెంట్‌లో నటుడు 'శివాజీ' చేసిన కొన్ని వ్యాఖ్యలైతే ప్రస్తుతం వివాదాస్పదంగానే మారాయి. సో, దీనిపై ఇప్పటికే చాలా విమర్శలొచ్చాయి. సో, ఆయనకి ఒక నోటీస్ కూడా వెళ్ళినట్టే తెలుస్తుంది. విచారణకు రావాలి అని చెప్పి. సో, దీనిపైనే పలువురు సినీ ప్రముఖులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టే తెలుస్తుంది. 'వాయిస్ ఆఫ్ విమెన్' పేరిట మాలో ఫిర్యాదు కూడా అందింది. సో, 'శివాజీపై సీరియస్ అయిన మహిళా కమిషన్ 27న ఉదయం విచారణకు రావాలని ఆదేశం. సో, ఈ క్రమంలోనే ట్విట్టర్ ద్వారా తన క్షమాపణలైతే శివాజీ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచినట్టు తెలుస్తుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో, నిర్ధారించని పోలీసులు సమయం పట్టే అవకాశం, ఆధారాలను క్రీడీకరించడంపై సిట్ అధికారుల దృష్టి, ఆ తర్వాతే నేరానికి ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా సిట్ స్పష్టం చేసింది. సో, కేసీఆర్ మాజీ ఓఎస్డీ విచారణలో కీలక వివరాలు కూడా బయటకు వచ్చినట్టే తెలుస్తుంది. డీటీసీ ఆస్తులు 200 కోట్లు. సో, మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు జరిగాయి. 41 ఎకరాల భూములు, కిలో బంగారం, ఆభరణాలు ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. సో, నిజామాబాద్ లో ఒక హోటల్లో 50% వాటా అతనికి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 3000 గజాల వాణిజ్య స్థలం, 2 ప్లాట్లు కూడా ఉన్నాయి. సో, బ్యాంకు ఖాతాలో 1.37 కోట్ల నగదు కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్ నాయక్ అరెస్ట్ అయ్యారు ఇప్పటికే. ఇక రాష్ట్రానికి చలి, జ్వరం చాలా చోట్ల 5 నుంచి 13 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు తెలుస్తుంది. సో, ఈ చలి కారణంగా విపరీతంగా ప్రజలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా జ్వరం బారిన పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో, ఎక్కువగా వైరల్ ఫీవర్లే వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వైరల్ ఫీవర్లు చాలా మందిలో జ్వరం, జలుబు, దగ్గు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. 15 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు ఉంటేనే శరీరానికి తట్టుకోగలిగే సామర్థ్యం ఉంటుంది అంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. యెస్. వెలుగులో కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్సే ప్రధానంగా కనిపిస్తున్నాయి. యెస్. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించాం అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. విజన్ 2047 ప్రచార ఆర్భాటం కాదు, ఆచరణలో చూపాల్సిందే అంటూ కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్యూర్, రేర్ పాలసీలను పక్కాగా అమలు చేయాలి. నెలకు 3 సార్లు ఏఐస్‌లు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే. ఇక నుంచి అధికారుల పనితీరుపై నిరంతరం నిఘా ఉంచుతుంది ప్రభుత్వం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. కార్యదర్శులు శాఖల పురోగతిపై సీఎస్‌కు నివేదిక ఇవ్వాలి అంటూ కూడా సూచించారు. సో, జనవరి 31 కల్లా ఆఫీసులో ఈ ఫైలింగ్ అమలు కావాలి అన్న ఒక విధానాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు. ఇక రాష్ట్రంలో బోగస్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. చనిపోయిన వాళ్లకు పెన్షన్లు అందుతున్నాయి. అలాగే కార్లు, బంగళాలు, పెట్రోల్ బంకులు కూడా ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్లు అందుతున్నాయి. 50 ఏళ్ళు నిండకున్న వృద్ధాప్య పెన్షన్ కింద కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. సో, గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్లు, ఫీల్డ్ లెవెల్ పరిశీలనలో లోపం కారణంగానే ఈ బోగస్ పెన్షన్లు జరుగుతున్నాయంటూ కూడా ప్రభుత్వం బయటపెట్టింది. సో, 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు పూర్తయినట్టు కూడా తెలుస్తుంది. సో, ఈ బోగస్ ఓట్లు ఇప్పటి వరకు తేలినవి కేవలం 4 జిల్లాల్లో మాత్రమే అంటూ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. రవాణా శాఖలో ఏసీబీ భయం పట్టుకుంది. సో, సర్కార్ చేతికి 100 మంది అవినీతి అధికారుల చిట్టా దొరికింది. సో, బార్డర్లో చెక్ పోస్టులు ఎత్తేసిన ఆఖరి వసూళ్లు. సో, ఏజెంట్ల ద్వారా యథేచ్ఛగా దందా కొనసాగుతుంది. ఏసీబీ వరుస దాడులతో ఆఫీసర్ల వెన్నులో వణుకు పుడుతుంది. సో, అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకునేందుకు వీఆర్ వైపు అందరూ మొగ్గు చూపుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. సో, కేటీఆర్ కామెంట్స్ ఇందాక కూడా చూసుకున్నాం. సో, నదీ జలాల అన్యాయంపై నల్గొండ నుంచే కథన బేరి మోగించాలి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇక కవిత చేసిన కొన్ని కామెంట్స్ చూసుకుంటే RRR నిర్వాసితులతో కవిత భేటీ అయ్యారు. సో, దానికి సంబంధించి కొన్ని కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో, నాడు బీఆర్ఎస్ సర్కార్ మిమ్మల్ని అరెస్ట్ చేసిన విషయం నాకు తెలియదు. సో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం అలైన్మెంట్ మార్చారు. ఎవరో ఏదో చెబితే తనను కూడా కేసీఆర్ పార్టీలో నుంచి తీసేశారు అంటూ కూడా ఆమె కొన్ని ఆరోపణలు ఇక్కడ చేశారు. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలోకల్.